హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే కరెంట్ బిల్ ఎలా పే చేయాలని చెప్పేసి అయితే చాలామంది ఇప్పుడైతే అది ఎలా పే చేయాలని అడుగుతున్నారు. మనకి ఇప్పుడు ఉన్న గూగుల్ పే ద్వారా పే చేస్తున్నారు, కొంతమంది ఫోన్పే ద్వారా పే చేస్తున్నారు. బట్ ఇప్పుడైతే అలా కాకుండా మీకైతే ఇప్పుడు మారిన ఆర్బీఐ గైడ్లైన్స్ ద్వారా మనకైతే కరెంట్ బిల్ ఎలా పే చేసుకోవాలన్నది అయితే నేను ఇప్పుడు మీకైతే చెప్తాను. మనం ఫస్ట్ అయితే మన వీడియోలో మనం చేసిన దాంట్లో మన ఛానల్లో అయితే ఒక వీడియో పెట్టాను, కరెంట్ బిల్ ఎలా పే చేసుకోవాలన్న షార్ట్ వీడియో ఒకటి పెట్టాను. అదైతే మన బిల్లు ద్వారా దాని మీద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అయితే మనం దాన్ని కరెంట్ బిల్ అయితే పే చేసుకోవచ్చు. మనకైతే మీకు లింక్లో డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు ఇస్తాను, ఈ వీడియోలో కూడా చెప్తాను. మనం ఫస్ట్ అయితే ఇప్పుడు అలా కాకుండా మనం ఎలా చేసుకోవాలి, మనం ఎలా బిల్ పే చేసుకోవాలి, వితౌట్ గూగుల్ పే వితౌట్ ఫోన్పే ఎలా అయితే చేసుకోవాలి అనేది అయితే మనం ఇప్పుడైతే చూద్దాము. నేనైతే మీకు ఇక్కడ నేను స్క్రీన్ రికార్డింగ్ అయితే చేస్తాను, మీకు స్క్రీన్ రికార్డింగ్లో అయితే మీకు మొత్తం అయితే చూపిస్తాను. ఇక్కడైతే మనకి సైడ్లో అయితే ఇది వేస్తాను. ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ అయితే ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మన ఏపీ సైడ్ ఎవరైతే ఉన్నారో మన ఏపీ సైడ్ ఉన్న వాళ్ళకి ఈస్టర్న్ పవర్ ఉంటుంది అండ్ సెంట్రల్ పవర్ ఉంటుంది, మనకి సౌతర్న్ పవర్ ఉంటుంది. 3 పవర్స్ అయితే మనకి ఉంటాయి అన్నమాట. మనం ఇప్పుడు ఫస్ట్ అయితే ఇప్పుడు మా ఏరియా వచ్చేసి ఈస్టర్న్ పవర్ కిందకు వస్తుంది, సో ఏపీ ఈపీడీసీఎల్ కిందకు వస్తుంది మాదైతే. సో నేనైతే ఈస్టర్న్ పవర్ డౌన్లోడ్ చేసుకున్నాను. మీరు సెంట్రల్ పవర్ కింద ఉండే వాళ్ళైతే మీరు సెంట్రల్ పవర్ అయితే ఉంటుంది, దాంట్లో యాప్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంటుంది, ఆ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. లేదు అంటే కనుక సౌతర్న్ పవర్ అని ఉంటుంది, సౌతర్న్ పవర్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఇక్కడ ఉండేది మా ఏరియా అయితే ఈస్టర్న్ పవర్ కిందకు వస్తుంది కాబట్టి నేనైతే ఈస్టర్న్ పవర్ అని చెప్పేసి అయితే టైప్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడైతే ఈస్టర్న్ పవర్ అని చెప్పేసి ఉంది, ఏపీ ఈపీడీసీఎల్ అంటారనమాట. దీన్ని అయితే నేను ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఇలా చేసుకోవడం అయితే బెస్ట్ అనమాట. గూగుల్ పే ఫోన్పేల ద్వారా పే చేసుకోవడం కన్నా మనకి ఇలా పే చేసుకోవడం అయితే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఒకసారి మీరు సర్వీస్ నెంబర్ యాడ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సర్వీస్ నెంబర్ ఇక దాంట్లో ఫీడ్ అయిపోయి ఉంటుంది, మీరు ప్రతిసారి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడైతే ఇదిగోండి, నాకైతే ఇక్కడ ఎలా అయితే వచ్చింది, నేనైతే ప్రజెంట్ ఓపెన్ చేస్తున్నాను. దీన్ని ఓపెన్ చేయగానే మనకి ఈస్టర్న్ పవర్ అని వచ్చేసి చూజ్ లాంగ్వేజ్ అని వస్తుంది. చూజ్ లాంగ్వేజ్ అని వచ్చిన తర్వాత తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, 2 ఉంటాయి. మీకు తెలుగు పెట్టుకోవాలనుకుంటే తెలుగు పెట్టుకోండి, లేదంటే ఇంగ్లీష్ పెట్టుకోండి. నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పే ఎలక్ట్రిసిటీ బిల్ అని వస్తుంది. ఇప్పుడు ఈ ఉన్న ఇంటర్ఫేస్ని అయితే స్కిప్ చేయండి. స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ వెల్కమ్ టు ఈపీ డిసిఎల్ అని చెప్పేసి వస్తుంది. మీకు ఒకవేళ మీరు సెంట్రల్లో అంటే ఇక్కడ సిపిడిసిఎల్ అని వస్తుంది, లేదా సౌతర్న్లో అంటే సౌతర్న్ ఎస్పిడిసిఎల్ అని వస్తుంది. లేదు మీరు తెలంగాణ వేరే స్టేట్ వాళ్ళు అయితే మీకు వేరేదైతే ఉంటుంది, సేమ్ అది ఇదే ప్రాసెస్ ఉంటుంది. బట్ ఇక్కడ నేను చెప్పేది అయితే ప్రజెంట్ ఏపీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నేను ఇది చెప్తున్నాను. సో ఇక్కడ అయిన తర్వాత లాగిన్ అనేది ఎంటర్ చేయండి. లాగిన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ వస్తుంది, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమని వస్తుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకైతే ఓటీపీ వస్తుంది. ప్రజెంట్ అయితే నేను ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేనైతే ఫోన్ నెంబర్ హైడ్ చేస్తున్నాను ఎందుకంటే నా ఫోన్ నెంబర్ కాబట్టి. ఇప్పుడు నాకు వచ్చిన ఓటీపీ నేనైతే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద వెరిఫై అని కనబడుతుంది, వెరిఫై అనేది ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. నోటిఫికేషన్స్ అడుగుతుంది, అలో చేయమని. నోటిఫికేషన్స్ అయితే అలో చేసేయండి. అండ్ రికార్డ్ ఆడియో అని చెప్పి కూడా అడుగుతుంది, అది కూడా అలో చేయండి. అండ్ మిగతా అన్ని డోంట్ అలో కొట్టేయండి. ఇంకేం అడిగినా సరే ఓన్లీ నోటిఫికేషన్ తప్ప మిగతా ఏది అడిగినా సరే డోంట్ అలో అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మనకు వచ్చేసి ఈ ఫేస్లో మనకు వచ్చేసి యాడ్ సర్వీస్ అని కనబడుతుంది, బిల్ పే అని కనబడుతుంది, కస్టమర్ కేర్ అని కనబడుతుంది, అండ్ కన్జంప్షన్ అని కనబడుతుంది, కనెక్ట్ అని కనబడుతుంది, పేమెంట్ హిస్టరీ అంటే మీరు ఎన్ని పేమెంట్స్ చేశారు అన్నది కూడా కనబడుతుంది. ఇక్కడ ఫస్ట్ మనకి నేను చెప్పేది అయితే ఏంటంటే యాడ్ సర్వీస్. ఇప్పుడు మీకు వచ్చిన కరెంట్ బిల్లులో మీ బిల్ అయితే ఉంటుంది కదా, మీ సర్వీస్ నెంబర్ ఏదైతే ఉంటుందో అంటే మీ మీటర్కి ఏదైతే సర్వీస్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాడో ఆ సర్వీస్ నెంబర్ని ఇక్కడ యాడ్ సర్వీస్ అన్న దగ్గర యాడ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి బిల్ పేమెంట్ అనమాట. మీకు ప్రతి నెల బిల్ పేమెంట్ ఏదైతే ఉంటుందో మీరు చేసే కరెంట్ బిల్ పేమెంట్ ఏదైతే ఉంటుందో అదైతే సెకండ్ ఆప్షన్ అనమాట, బిల్ పేమెంట్. అండ్ కస్టమర్ కేర్ అని చెప్పేసి ఏంటంటే
మీకు మీ ఒకవేళ ఇంట్లో ఏదైనా పవర్ ప్రాబ్లం అయితే కనుక, లేదంటే మీటర్ ప్రాబ్లం అయితే కనుక, లేదంటే మీకు పవర్ కన్జంప్షన్ తక్కువ అవుతున్నా, మీరు తక్కువ పవర్ కన్జంప్షన్ చేస్తున్నా బిల్లులో మాత్రం మీకు ఎక్కువ కన్జంప్షన్ అవుతున్నట్టు మీకు కనబడితే కనుక ఈ కస్టమర్ కేర్ అయితే ఉంది కదా, ఈ కస్టమర్ కేర్ని ట్యాప్ చేస్తే కనుక మీకు ఆటోమేటిక్గా, నేను ఇదిగో కస్టమర్ కేర్ని ట్యాప్ చేసి చూపిస్తున్నాను, ఇక్కడ ఎల్టీ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి చూపిస్తుంది, లాడ్జ్ కంప్లైంట్ అని చెప్పి చూపిస్తుంది. అంటే మనం ఫస్ట్ కంప్లైంట్ రేజ్ చేయాలన్నమాట. ఫస్ట్ కంప్లైంట్ రేజ్ చేసిన తర్వాత మనకి దాని తర్వాత ఎల్టీ అప్లికేషన్ స్టేటస్ అంటే మనకి మనం రేజ్ చేసిన కంప్లైంట్ ఎక్కడి వరకు అయితే ఉందో, అంటే ఎక్కడి వరకు స్టేటస్ అయ్యిందో అన్నది ఆ స్టేటస్ కూడా మనకైతే దీంట్లో అయితే చూపించడం జరుగుతుంది. అండ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మనకి వాళ్ళు పూర్తి డీటెయిల్స్ అయితే దీంట్లో ఈ యాప్లో అయితే ఇస్తున్నానని చెప్పేసి అంటున్నారు. ఇక్కడైతే యాడ్ సర్వీస్ అని చెప్పి చేస్తున్నాను. ఇదిగోండి ఇలా కొట్టంగానే యాడ్ యువర్ సర్వీస్ నెంబర్ టు ట్యాపింగ్ ఆన్ ప్లస్ ఐకాన్ అని చెప్పేసి ఉంటుంది. మ్యాక్సిమం మీరు 20 సర్వీసెస్ వరకు, అంటే మీరు ఒక యాప్లో 20 సర్వీసుల వరకు యాడ్ చేసుకోవచ్చు అని ఉంటుంది. అంటే మీరు 20 సర్వీసెస్ వరకు యాడ్ చేసుకొని దాంట్లో అయితే బిల్ పేమెంట్ అయితే చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇదిగోండి ఇక్కడ ట్యాప్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మీకు ట్యాప్ చేసిన తర్వాత ప్లస్ బటన్ ట్యాప్ చేసిన తర్వాత ఎంటర్ సర్వీస్ నెంబర్ 16 డిజిట్ సర్వీస్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. ఫ్రెండ్స్ నేనైతే ఇదిగోండి ఇప్పుడు కరెంట్ బిల్లో ఉన్న నా సర్వీస్ నెంబర్ అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ నేనైతే ఇదిగోండి ఇక్కడైతే ఇప్పుడైతే నా సర్వీస్ నెంబర్ అయితే యాడ్ చేశాను. కింద ఎంటర్ నిక్ నేమ్ అని వస్తుంది. నిక్ నేమ్ అని వచ్చిన చోట మీ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అయితే ఇచ్చేసేయండి. నా బిల్లులో ఏదైతే ఉందో ఆ నేమ్ అయితే నేను ఇచ్చేస్తున్నాను. ప్రజెంట్ అయితే అక్కడ నా నేమ్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. మీరు ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు, దాంట్లో పెద్ద ప్రాసెస్ ఏం లేదు. అండ్ ఇదిగోండి ఇక్కడ మనకైతే ఇదిగోండి ఇలా వస్తుంది, రిజిస్టర్డ్ యువర్ సర్వీస్ నెంబర్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, యూ కెన్ పే ఎలక్ట్రిసిటీ బిల్ అని చెప్పేసి వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇదిగోండి ఇక్కడైతే మా ఫాదర్ నేమ్ ఏదైతే ఉంది ఇది, సో అలా అయితే వచ్చేసింది సర్వీస్ నెంబర్. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళిన తర్వాత బిల్ పేమెంట్లోకి అయితే వెళ్తాను. బిల్ పేమెంట్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది అండ్ కింద బిల్ ఏదైతే ఉందో ఆ బిల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కింద చూసుకుంటే వెదర్ సర్వీస్ వాజ్ డిస్కనెక్టెడ్, అంటే మీ సర్వీస్ డిస్కనెక్ట్ చేశారా అని చెప్పేసి నో అని చెప్పేసి ఉంటుంది అక్కడ. ఇప్పుడు మనకేంటంటే ఆల్రెడీ నాకు బిల్ వచ్చేసింది. నా బిల్ డ్యూ డేట్ వచ్చేసి 23rd. ఆల్రెడీ నేను బిల్ పే చేసాను ఈ మంత్. సో మనకి నెక్స్ట్ మంత్ వచ్చే బిల్ ఏదైతే ఉందో అక్కడ మీకైతే ఇక్కడ 0 దగ్గర ఉన్నప్పుడు మీకు ప్రజెంట్ నాకు వచ్చిన బిల్లులో ఎంత ప్రజెంట్ అయితే నాకు 1500 అయితే బిల్ వచ్చింది. ఆ 1500 బిల్లు నాకు ఇక్కడ ఇంటర్ఫేస్లో అయితే కనబడుతుంది. రూపీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నాకైతే బిల్ పేమెంట్ అయితే కనబడుతుంది. అండ్ నా బిల్ డేట్ వచ్చేసి నేను లాస్ట్ మంత్ చేసింది ఇక్కడైతే నాకు 9/7/2024 అయితే నేనైతే బిల్ డేట్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు పే బిల్ దగ్గర నొక్కితే ఇక్కడ అడ్వాన్స్ అని చెప్పేసి వస్తుంది. అంటే మీకు ఏంటంటే ఇక్కడ నాకు ఇప్పుడు ప్రజెంట్ ఈ నెల 1500 బిల్ వచ్చింది. నేను ఆల్రెడీ పే చేసుకున్నాను. నాకు ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ ఒక 1000 రూపీస్ ఉన్నాయి. కరెంట్ బిల్ కోసం దాద్దాము అని చెప్పేసి అనుకుంటే మీరు ఎక్కడో పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర పెట్టుకుంటే నా దగ్గర యూజ్ అయిపోతున్నాయి, నా దగ్గర మనీ లేవు కరెంట్ బిల్ పే చేయడానికి ఆ టైంలో అని చెప్పి అంత మీకు ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ అడ్వాన్స్లో అయితే అడ్వాన్స్ అని కొట్టుకుంటే మీకు కింద మీ ఫోన్ నెంబర్ వస్తుంది అండ్ ఇక్కడ ఎంటర్ అమౌంట్ అని వస్తుంది. మీరు ఇప్పుడు నా దగ్గర 1000 ఉన్నాయి, 1000 నేను ఎంటర్ కొట్టాను. 1000 ఎంటర్ కొట్టి పే నో అని చెప్పేసి కొడితే ఇక్కడ ఇదిగోండి ఇలా లోడింగ్ అవుతుంది అనమాట. మీకు ఇది గేట్వే యూపీఐలోకి తీసుకెళ్తుంది, అంటే ఫోన్పే పేటిఎం వాటిల్లోకి తీసుకెళ్తుంది. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ యాప్ యూజ్ చేసి కడితే బెటర్ అని నా ఉద్దేశం. అందుకని చెప్పేసి నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. ప్రెసెంట్ అయితే ఇదిగోండి నాకున్న అకౌంట్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఈ అకౌంట్స్లో అయితే నాకు పేమెంట్ అయితే చేయమంటుంది. సో ఇలా వచ్చిన దగ్గర మనకి పే సెక్యూర్లీ అని చెప్పేసి కొడితే ఆటోమేటిక్గా మీకు అడ్వాన్స్ అయితే తీసేసుకుంటుంది. లేదు అంటే కనుక క్యాన్సిల్ పేమెంట్ చేస్తుందని నేను ప్రజెంట్ ఇప్పుడు నేను చేయట్లేదు, ఓన్లీ వీడియో కోసమే చేస్తున్నాను కాబట్టి. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే మీ బిల్ వచ్చిన తర్వాత పే బిల్లో నొక్కితే ఆటోమేటిక్గా బిల్ ఉంటుంది కదా, ఇంత బిల్ అంత అమౌంట్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా పే బిల్ నొక్కితే బిల్ అయితే పే అయిపోతుంది. సో ఇది. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి కస్టమర్ కేర్లోకి వచ్చేసి మనకి కంప్లైంట్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఆల్రెడీ సర్వీస్ నెంబర్, మీరు ఏదైతే సర్వీస్ నెంబర్ యాడ్ చేశారో ఆ సర్వీస్ నెంబర్ అయితే మీకు కనబడుతుంది. దాన్ని ట్యాప్ చేసి నాకు ఇది అని చెప్పేసి
మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మన నెంబర్ ఎంటర్ చేస్తే ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీకు కంప్లైంట్ అయితే రైజ్ అవుతుంది అనమాట. అలా అయితే మీరు కంప్లైంట్ అయితే రైజ్ చేసుకోవచ్చు. అండ్ కన్జంప్షన్లోకి వెళ్తే ఇక్కడ మీరు ఎంత కన్జంప్షన్ అయితే వాడారు అంటే మీరు ఏ మంత్ ఏ కన్జంప్షన్ అయితే వాడారు అని ఇలా జూమ్ చేసి అయితే చూసుకోవచ్చు. అండ్ ప్రతిదీ కూడా మీకు ఇక్కడ మీ సర్వీస్ నెంబర్ ఉంటుంది. సర్వీస్ నెంబర్ కింద మీకు ఆటోమేటిక్గా అయితే ఇక్కడ ఇదైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు పేమెంట్ హిస్టరీ పేమెంట్ కొడితే ఇదిగోండి, నేనైతే ఈ పేమెంట్స్లో నేను పేమెంట్స్ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి నేనైతే ఇదిగోండి ఇన్ని పేమెంట్స్ చేశాను. సో ఇది సెక్యూర్ యాప్ అనమాట. ఇది డైరెక్ట్ ఆర్బీఐ దాని నుంచి సజెస్ట్ చేసింది అనమాట. ఇది ఇప్పుడు మీరు గూగుల్ పే, ఫోన్పే యూజ్ చేసి పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా దీని నుంచి పే చేయమని అయితే మనకి ఇదైతే ఉంది. అండ్ మీరు ఆధార్ కూడా లింక్ చేసుకోవచ్చు. అండ్ మీకు పైన అయితే ఇక్కడైతే మీకు నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకుంటే మీకు బిల్లు రాగానే ఈ నోటిఫికేషన్స్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా మీకు బిల్ ఇంకా ఈరోజు తీయలేదు, బట్ ఇప్పుడు 10th నుంచి వచ్చే మంత్ 10thకి మీకు బిల్లు తీస్తాడనమాట. అంటే ఈ 10th బిల్లు తీస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ 10th బిల్లు తీస్తాడు. అలా తీస్తే కనుక ఆటోమేటిక్గా మీకు 10th మార్నింగ్ అతను బిల్లు తీయకముందే, అంటే మనకి బిల్ తీసేవాళ్ళు ఉంటారు కదా, అతను బిల్ తీయకముందే ఆటోమేటిక్గా దీంట్లో అయితే మనకి నోటిఫికేషన్ ద్వారా మనకి మీకు ఎంత కన్జంప్షన్ చేశారు అని చెప్పేసి అయితే మనకి ఆటోమేటిక్గా బిల్ దీంట్లో వచ్చేస్తుంది. డైరెక్ట్గా అయితే మనం పే చేసేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ దీంట్లోకి వెళ్తే ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తే కనుక మనకి ఇక్కడ లింక్ ఆధార్ అని కనబడుతుంది, హెల్ప్ అని కనబడుతుంది, లాంగ్వేజ్ అని కనబడుతుంది, లాగౌట్ అని కనబడుతుంది. మీకు యాప్ అవసరం లేదు అంటే కనుక లాగౌట్ చేసుకోవచ్చు. అండ్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాలి నా కరెంట్ బిల్కి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే ఆధార్ కార్డ్ లింక్ చేసుకోండి. హెల్ప్ అనేది మీకు మ్యాక్సిమం యూజ్ అవ్వకపోవచ్చు. లాంగ్వేజ్ తెలుగు కావాలంటే తెలుగు కానీ, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ కానీ మీరు అయితే చేంజ్ చేసుకోండి. అండ్ ఈ యాప్తో అయితే చాలా యూజ్ ఫ్రెండ్స్. అండ్ దీని నుంచి అయితే మనకి కరెంట్ బిల్ అయితే పే చేసుకోండి. అండ్ మీకు ఇంకోటి షార్ట్లో కూడా మనం చేశానని చెప్పాం కదా, మీకైతే కింద ఇక్కడ కరెంట్ బిల్లులో అయితే ఎక్కడైతే మీకు క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది అనమాట. ఆ క్యూఆర్ కోడ్ని జస్ట్ స్కాన్ చేసుకుంటే మీరు ఆటోమేటిక్గా అయితే మీరు దాంట్లో నుంచి అయితే పే చేసేసుకోవచ్చు కరెంట్ బిల్లు. సో దాని గురించి అయితే టెన్షన్ పడకండి. ఇదైతే ఈ యాప్ అయితే ఎవరికి యూజ్ అంటే నేను బిల్ ఏదైతే పే చేసుకోవాలనుకుంటున్నానో ఒకసారి సర్వీస్ డిస్కనెక్ట్ అయిపోతుంది, లేదంటే గూగుల్ పేలో యాడ్ చేస్తుంటే సర్వీస్ డిస్కనెక్ట్ అవుతుంది, పద్దాక సర్వీస్ నెంబర్ యాడ్ చేయాలి, అలా ఏం అవసరం లేదు. మీరు ఒక్కసారి సర్వీస్ నెంబర్ యాడ్ చేసి చూడండి, ఆటోమేటిక్గా మీరు ఎక్కడున్నా సరే, మీరు ఇంటి దగ్గర లేకపోయినా సరే మీకు ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. అండ్ మీరు ఎన్ని సర్వీసులు అయితే యాడ్ చేస్తారో అన్ని సర్వీసులకి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు సర్వీస్ నెంబర్ యాడ్ చేసుకొని ఈ సర్వీస్ నెంబర్ నాది దీనికి పే చేసుకోవాలి, లేదు నాకు వేరే సర్వీస్ నెంబర్ ఉంది, ఆ సర్వీస్ నెంబర్ కూడా యాడ్ చేసుకోండి, పే చేసేసుకోండి, అయిపోతుంది. సో ఇలా ఫ్రెండ్స్ ఇది మన వీడియో అనమాట. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నాకు తెలిసి ఇదైతే యూస్ఫుల్ కంటెంట్ అని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో కొత్త వీడియోస్తో మీ ముందుకైతే ఇక్కడ నుంచి కంటిన్యూస్గా అయితే వీడియోస్ వస్తాయి. అండ్ సైనింగ్ ఆఫ్ ఆశీష్ అనుకో.